So guys, now we are going to see some bits on order and degree. Okay. Before going to do these problems, you please complete the basic videos of order and degree in a app. Okay. Let us discuss starting with order and degree of each and every question. So starting with the first question, order of a differential equation is nothing but the order of highest derivative element in the differential equation. So highest differential element రాస్తున్నప్పుడు while writing the highest differential element, all the differential element must be written in the dy by dx form. అంటే ఒకటి అని కాదు, అన్ని కూడా ఏం చేసుకోవాలి, dy by dx అనే ఫామ్లోకి రాసుకోవాలి, లేకపోతే ఉంటే ఇట్స్ ఓకే, రైట్. సో స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్, dy by dx అంటే y అనే డిపెండెంట్ వేరియబుల్ x అనే ఇండిపెండెంట్ వేరియబుల్ తోటి ఎన్ని టైమ్స్ డెరైవ్ అయిందని చూసుకోవాలి. ఓకే, ఎన్ని టైమ్స్ డెరైవ్ అయింది. ఫస్ట్ కేసులో 2 టైమ్స్ డెరైవ్ అయింది, ఇక్కడ 1 టైమ్ డెరైవ్ అయింది, ఇక్కడ 0 టైమ్స్ డెరైవ్ అయింది. ఎన్ని టైమ్స్ డెరైవ్ అవుతుంది అంటే దీన్ని బట్టి 2, 1, 0లో ఖచ్చితంగా 2 అనేది హైయెస్ట్ కాబట్టి డైరెక్ట్ని ఏం చెప్పొచ్చు, ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ 2. ఆర్డర్ ఏమని చెప్పొచ్చు, 2 అని చెప్పచ్చు. ఇదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే ఫస్ట్ ఎలిమెంట్లో ఫస్ట్ టర్మ్లో 0 టైమ్స్ డెరైవ్ అవుతుంది, అసలు డెరివేషన్ ఎలిమెంట్ లేదు. సెకండ్ టర్మ్లో తీసుకుంటే 1 టైమ్ డెరైవ్ అవుతుంది, లాస్ట్ టర్మ్లో తీసుకుంటే 2 టైమ్ డెరైవ్ అవుతుంది. అంటే 2, 1, 0లో ఖచ్చితంగా 2 అనేది హైయెస్ట్ ఆర్డర్ కాబట్టి ఖచ్చితంగా ఆర్డర్ ఆఫ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ నథింగ్ బట్ ఖచ్చితంగా ఏమని చెప్పొచ్చు మనము, 2 అని చెప్పొచ్చు. ఈ రెండిట్లో కూడా నువ్వు చూస్తే dy by dx అని d² by dx² dy by dx అని ఉంది, ఇక్కడ dy by dx హోల్ క్యూబ్ d² by dx² అని ఉంది. బట్ లాస్ట్ క్వశ్చన్ చూస్తే dy by dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు dx by dy అని ఉంది. అంటే దీన్ని ఏమంటారంటే ఫ్రాక్షన్ ఫామ్ ఉండడం అంట. అంటే డిగ్రీ కనుక్కునేటప్పుడు డిగ్రీ ఎప్పుడైతే కనుక్కుంటామో మనం అప్పుడు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనం ఒకటంటే రాడికల్ రిమూవ్ చేయడం గుర్తుపెట్టుకోవాలి, ఫ్రాక్షన్ను తీసేసేయాలి. ఫ్రాక్షన్ ఎందుకంటానంటే ఇది ఏమని చెప్పాను, అన్ని కూడా dy by dx ఫామ్లో రాసుకోవాలని చెప్పాను. అంటే dx by dyని కూడా ఏం చేయాలి మనం ఖచ్చితంగా ఇక్కడ dy by dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 1 by dy by dx. అంటే డిఫరెన్షియల్ ఎలిమెంట్ dy by dx అనేది ఒక ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది కాబట్టి దాన్ని ఏం చేయాలి, మనం రిమూవ్ చేయాలి ఫస్ట్. అంటే ఈ dy by dx ఎలిమెంట్ని లెఫ్ట్ సైడ్ మల్టిప్లై చేసుకుంటే ఏమవుతుందని మనకు అప్పుడు ఇది dy by dx హోల్ స్క్వేర్ ప్లస్ y ఇంటూ dy by dx ఈజ్ ఈక్వల్ టు 1 అని వస్తుంది. కంపేరింగ్ ద క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ మనకి డిగ్రీ వాల్యూ డిఫర్ అయిపోతుంది. ఒకవేళ నువ్వు చేయకుండా చేస్తే, అంటే ఈ ఫ్రాక్షన్ మనం రిమూవ్ చేయకుండా చేస్తే ఖచ్చితంగా ఆన్సర్స్ డిఫరెంట్గా వస్తాయి. సో బిఫోర్ డిగ్రీ దానికన్నా ముందు మనం ఫస్ట్ ఆర్డర్ విషయానికి వస్తే డెరివేటివ్ ఎలిమెంట్స్ ఏమున్నాయో చూద్దాం ఒకసారి. ఇది 1 టైమ్ డెరైవ్ అయింది, ఇక్కడ కూడా 1 టైమ్ డెరైవ్ అయింది, ఇక్కడ అసలు డెరివేటివ్ ఎలిమెంటే లేదు. ఆర్డర్ విషయానికి వస్తే ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ హైయెస్ట్ డెరివేటివ్ అని చెప్పాను నేను. అంటే ఆర్డర్ ఎప్పుడు డిఫైన్ చేస్తానని చెప్పినాను, ఆర్డర్ అనేది ఎప్పుడైనా ఎన్ని డెరివేటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, dy by dx ఉందా, d² by dx² తాగుతుందా, dq by dy by dx³ ఉందా, లేకపోతే d⁴y by dx⁴ ఉందా అని చూస్తాం మనం. ఖచ్చితంగా ఇక్కడ dy by dx మాత్రమే ఉంది. రెండు టర్మ్స్లో కూడా 1, 0లో ఖచ్చితంగా 1 అనేది హైయెస్ట్ కాబట్టి ఈ కేసులో ఆర్డర్ ఏమని చెప్తాను నేను, ఖచ్చితంగా ఆర్డర్ ఈజ్ 1 అని చెప్తాను. డిగ్రీ విషయానికి వస్తే డిగ్రీ విషయం క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పాను నేను. రాడికల్ రిమూవ్ చేయాలని చెప్పాను, అట్లాగే ఫ్రాక్షన్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేయాలని చెప్పాను. ఫ్రాక్షన్ ఏమన్నా రిమూవ్ చేయాలని చెప్పాను. ఓకే, ఈ కేసులో ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఫ్రాక్షన్ రిమూవ్ చేసేసావు. ఫ్రాక్షన్ రిమూవ్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఫైనల్ అవుట్పుట్ వచ్చిందో దాంట్లో మనం డిగ్రీని డిఫైన్ చేయొచ్చు. డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే ఆర్డర్ నువ్వు ఏది డిఫైన్ చేసినావో దాని పవర్ మళ్ళీ చెప్తున్నాను. అంటే ఇక్కడ ఆర్డర్ dy by dx 1, 1 రెండు కేసులలో కూడా 1 అనే వచ్చింది. బట్ అందుకే చెప్తున్నా డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆర్డర్ సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ, బట్ ఇక్కడ పవర్ 2 ఉంది, పవర్ 1 ఉంది, విచ్ ఈజ్ హైయెస్ట్. ఖచ్చితంగా 2 వాజ్ హైయెస్ట్, రైట్. ఇన్ దాట్ కేస్ ద డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ 2 ఇన్ దిస్ కేస్. ఎందుకు 2 అయిందన్న, ఈవెన్ దో రెండింటికి కూడా ఆర్డర్ సేమ్ ఉన్నప్పటికి కూడా 2, 1 పాసిబిలిటీస్ ఇక్కడ పవర్స్ ఉన్నప్పటికి కూడా డిగ్రీ అంటే ఏం చెప్తున్నాను నేను, హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే ఆర్డర్ ఏది కన్ఫర్మ్ చేసుకున్నావో ఆర్డర్ పవర్లో 2 ఉందా, 3 ఉందా, 5 ఉందా, లేకపోతే రెండు కామన్గా ఉన్నాయా అవి చూసుకుని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 2, 1 పాసిబిలిటీలో ఖచ్చితంగా 2 అనేది వస్తుంది, రైట్. ఫైన్. కాబట్టి సెకండ్ క్వశ్చన్, ఇక్కడ నువ్వు డిగ్రీ డిఫైన్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న రాడికల్ 3/2 అనే దాంట్లో 1/2ని రిమూవ్ చేయాలి. 1/2ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి, బోత్ సైడ్స్ ఖచ్చితంగా స్క్వేరింగ్ చేయాలి. స్క్వేరింగ్ చేయడానికి ముందు ఇది ఎలా రాసుకోవచ్చు అన్న, 1 + y1 హోల్ క్యూబ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ y2. సో దిస్ ఈజ్ 3/2 a ఇంటూ y2, రైట్, a ఇంటూ y2.
బై స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు నాకు 1/2 పోవాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా నేను బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేయాలి. స్క్వేరింగ్ చేస్తే ఇక్కడ 2 గెట్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 1 ప్లస్ y1 హోల్ క్యూబ్ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇంటూ y2 హోల్ స్క్వేర్, y2 స్క్వేర్. అయితే ఇక్కడ డిగ్రీ విషయానికి వస్తే ఆర్డర్ అనేది ఏదైతే డిఫరెన్షియల్ టర్మ్కి కన్ఫర్మ్ చేసినావో దాని పవర్ మనకి ఇంపార్టెంట్. ఆర్డర్ అనేది ఏది చెప్తున్నావో దాని పవర్ ఎంత ఉందో అది ఇంపార్టెంట్ అంతే. డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆర్డర్ అని దేనికి కన్ఫర్మ్ చేసినావు? దిస్ ఈజ్ ఆర్డర్ అని చెప్పాను, అవునా కదా? రైట్. ఇది ఆర్డర్ అని చెప్పినప్పుడు దీని పవర్ ఎంత వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. బట్ దీని పవర్ రావడానికన్నా ముందు రాడికల్ ఉందా, ఫ్రాక్షన్ ఉందా? రాడికల్ ఉంటే రాడికల్ రిమూవ్ చేయాలి, ఫ్రాక్షన్ ఉంటే ఫ్రాక్షన్ రిమూవ్ చేయాలి. రెండు లేదంటే డైరెక్ట్ మనం ఆన్సర్ చెప్పేయచ్చు. బట్ ఈ కేసులో రాడికల్ ఉంది కాబట్టి 1/2 రాడికల్ని రిమూవ్ చేసిన తర్వాత హైయెస్ట్ పవర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆర్డర్ అనేది దేని రెస్పెక్ట్ చెప్పినావు? నువ్వు y2 రెస్పెక్ట్ చెప్పినావు, d2y/dx² విత్ రెస్పెక్ట్గా ఆర్డర్ అని చెప్పినావు. సో దీని పవర్ ఎంతైతే ఉంటుందో దాన్ని ఏమని చెప్తాను నేను? డిగ్రీ అని చెప్తాను. సో నువ్వు ఎక్స్పాండ్ చేసినా కానీ నువ్వు ఎక్స్పాండ్ చేస్తే కూడా ఏమొస్తుందన్న? ఇది ఎక్స్పాండ్ చేసిన అఫ్కోర్స్ ఐఎమ్ డిఫైనింగ్ ఇస్ డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ యువర్ 2. డిగ్రీ అనేది ఏం చెప్తున్నాను చెప్పేస్తున్నాను కంక్లూడ్గా. బట్ ఈవెన్ దో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? 1a³ ప్లస్ b³ అంటే y1 హోల్ టు పవర్ ఆఫ్ 9 ప్లస్ 3y1³ ప్లస్ 3y1 పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు a² y2 హోల్ స్క్వేర్. మనం ఏదైతే డిస్కస్ చేసామో y2 పవర్ ఎంత హైయెస్ట్ ఉంటుందో దాన్ని డిగ్రీ అని డిఫైన్ చేశాను. ఇక్కడ కూడా చూసుకుంటే అన్నీ రాసుకోండి మీరు కావాలనుకుంటే. ఇక్కడ ఎన్నిసార్లు ఉంది? 0 టైమ్స్ ఉంది, ఇక్కడ 1 టైం ఉంది, ఇక్కడ 1 టైం ఉంది. డెరివేటివ్ ఎలిమెంట్స్ చెప్తున్నాను. ఎన్ని టైమ్స్ y1 అంటే ఒకటేసారి లేదు కదా. y1 ఈజ్ నథింగ్ బట్ dy/d ఒక్కసారి dy. y2 ఈజ్ నథింగ్ బట్ 2 టైమ్స్ అనే y అనే డిపెండెంట్ వేరియబుల్ x అనే ఇండిపెండెంట్ వేరియబుల్తో 2 టైమ్స్ డిఫరెన్షియేట్ అవుతుంది. అంటే ఇక్కడ అన్నిట్లో కంపేర్ చేసుకుంటే హైయెస్ట్ ఏముంది? ఖచ్చితంగా 2నే ఉంది. అంటే ఇదంతా ఎక్స్పాండ్ చేయకుండా నేను ఖచ్చితంగా నెక్స్ట్ క్వశ్చన్స్ ఎలా చెప్పచ్చు? నేను ఇది ఎక్స్పాండ్ చేయకుండా ఏదైతే హైయెస్ట్ ఆర్డర్ వచ్చిందో ఆర్డర్ పవర్ ఏదైతే ఉందో దాన్ని డిగ్రీ అని కన్ఫర్మ్ చేయొచ్చు. నేను ఎక్స్పాండ్ చేసినా కానీ ఇక్కడ హైయెస్ట్ ఆర్డర్ ఏమైనా వచ్చిందా? రాలేదు. ఖచ్చితంగా ఎక్స్పాండ్ చేయకుండా మనం కన్ఫర్మ్ చేయొచ్చు. ఇన్ దాట్ వే ఈవెన్ ఆఫ్టర్ ది ఎక్స్పాన్షన్ ఆల్సో y2 పవర్ ఏదైతే వస్తుందో ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కన్ఫర్మ్ చేసిన పవర్ ఎంతైతే వచ్చిందో దస్ పవర్ ఈజ్ నథింగ్ బట్ 2 ఇయర్ దట్ విల్ బి డిగ్రీ 2. సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో చూస్తే 1/3 అనే రాడికల్ ఉంది. ఇక్కడ 1/3 అనే రాడికల్ రిమూవ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ఎలిమెంట్ని రైట్ సైడ్ పంపించి ఖచ్చితంగా బోత్ సైడ్స్ క్యూబింగ్ చేయాల్సిందే. సో చేయడానికన్నా ముందు ఎలా రాయిస్తుంది? దీన్ని ఎలా రాయొచ్చునన్నా? దిస్ ఈజ్ y2 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 7x y1 అని రాసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పున్నాను నేను, ఏదైతే మీకు ఆర్డర్ అని కన్ఫర్మ్ అయిందో దాని పవర్ ఎంత ఉంటుందో అదే మనకి ఇంపార్టెంట్. రైట్ సైడ్లో మీరు ఎక్స్పాండ్ చేస్తారా చేయరా అంత మీ ఇష్టం. చేసినా చేయకుండా మనకు అవసరం అనేది ఖచ్చితంగా అదే వస్తుంది. ఓకే రైట్. ఇక్కడ బోత్ సైడ్స్ ఏం చేయాలి? నేను క్యూబింగ్ చేయాలి. బోత్ సైడ్స్ క్యూబింగ్ చేస్తే what will happen అన్న? క్యూబ్ gets cancelled, then y2 whole to the power of 1 is equal to 8 plus 7x y1 whole to the power of 3. The degree is nothing but power, highest power of order of the differential equation. Order అనేది నువ్వు y2తో విత్ రెస్పెక్ట్ టు y2తో కన్ఫర్మ్ చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా డిగ్రీ అనేది ఏం చేస్తావు? y2 పవర్ ఎంత ఉందో దాన్ని డిగ్రీ అని కన్ఫర్మ్ చేస్తావు. డిగ్రీ ఈజ్ హౌ మచ్ నాన్న? అయ్యో డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ 1, ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ 2 ఇయో. ఈ విధంగా మనం క్వశ్చన్స్ చెప్పచ్చు. ఎప్పుడైతే రాడికల్స్ ఇస్తాడో క్వశ్చన్లో రాడికల్స్ ఏమేమి ఇచ్చాడు? ఫస్ట్ క్వశ్చన్లో అయితే 1/3, సెకండ్ క్వశ్చన్ అయితే 1/2 అని రాడికల్స్ ఇచ్చాడు. లాస్ట్ క్వశ్చన్లో ఫ్రాక్షన్ dy/dxని dx/dy ఫామ్లో ఇచ్చినాడు. ఈ రాడికల్స్ ఫ్రాక్షన్స్ రిమూవ్ చేసిన తర్వాత మాత్రమే డిగ్రీ డిఫైన్ చేయొచ్చు. కానీ ఆర్డర్ డిఫైన్ చేయాలంటే అన్ని dy/dx అనే ఫామ్లో ఉన్నే చూసుకుని సరిపోతుంది. అన్ని dy/dx ఫామ్లో రాసుకుంటే సరిపోతుంది. ఈవెన్ దో నువ్వు ఇక్కడ రాడికల్ ఉన్నప్పటికి కూడా మనం ఏం చెప్పొచ్చు? ఆర్డర్ అనేది డైరెక్ట్ చెప్పేయచ్చు. ఆర్డర్ ఈజ్ డైరెక్ట్లీ డిఫైన్. ఈజ్ ఇట్ క్లియర్? లెట్ మేక్ ఎ నోట్. Moving on to the next questions here. The question is that e power d3y/dx³ minus x dy/dx plus y is equal to 0. అన్ని క్వశ్చన్స్ కూడా ఆర్డర్ డిగ్రీ కనుక్కుందాం. ఇక్కడ ఆర్డర్ డిగ్రీ కనుక్కోవడానికి ముందు ఫస్ట్ ఆర్డర్ ఏంటో చూద్దాం. ఆర్డర్ చేయాలంటే మనం ఏం చేయాలి? డెరివేటివ్ ఎలిమెంట్స్ రాసుకోవాలి. ఫస్ట్ టర్మ్లో ఎన్ని టైమ్స్ ఉంది అన్న? y was with respect to x 3 times derivated. ఇక్కడ 1 time derivate అయింది, ఇక్కడ 0 times, ఇక్కడ 0 times, right? Fine. On this basis order is nothing but 3. Order అని ఏం చెప్పొచ్చు? 3 అని చెప్పొచ్చు. Come to the next question here. y with respect to x ఎన్ని టైమ్స్ డెరివేట్ అవుతుంది? ఇక్కడ 3 times డెరివేట్ అవుతుంది. ఇక్కడ
1 టైమ్ అవుతుంది. అండ్ బేస్ ఆఫ్ అనాలిసిస్ ఆఫ్ 1 and 3, 1 and 3లో ఖచ్చితంగా 3 వాజ్ హైయెస్ట్. ఇన్ దాట్ వే ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ 3. ఓకే, కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. ఇందులో dy/dx 1 టైమ్ డెరివేటివ్ అయింది, ఇక్కడ 0 టైమ్స్ డెరివేటివ్ అయింది, ఇక్కడ 0 టైమ్స్. అంటే డెరివేటివ్ ఎలిమెంట్సే లేవు అక్కడ. 1, 0, 0, 1 వాజ్ హైయెస్ట్. దెన్ ఆర్డర్ డెఫినెట్లీ 1. ఆర్డర్ అనేది ఏంటన్నా 1. లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ కూడా dy/dx అనేది y విత్ రెస్పెక్ట్ x 1 టైమ్ డెరివేటివ్ అయింది. ఇక్కడ ఫస్ట్ టర్మ్లో 0 టైమ్స్, సెకండ్ టర్మ్లో కూడా 0 టైమ్సే. అంటే ఆర్డర్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ 1. ఆర్డర్ డిఫైన్ చేసేస్తాం. కాబట్టి డిగ్రీ క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు ఫస్ట్లీ డిగ్రీ క్యాలిక్యులేట్ చేయాలంటే నేను ఏం చెప్పాను, ఖచ్చితంగా రాడికల్ ఏమైనా ఉందా అని చూసుకోవాలి. రాడికల్ ఏమైనా ఉందా ఈ కేసులో? ఫస్ట్ క్వశ్చన్ కానీ ఈ క్వశ్చన్ కానీ ఆ క్వశ్చన్ కానీ ఎందులో కూడా రాడికల్ అనేది లేదు. సెకండ్ ఏమని చెప్పాను, ఫ్రాక్షన్ ఏమన్నా ఉందా అంటే 1/dy/dx ఫామ్ ఏమైనా ఉందా చూసుకోండి. 1/dy/dx 1/dy లేదు, 1/dy/dx లేదు, ఆ ఫామ్ కూడా లేదు. బట్ లాస్ట్లీ ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ ఏమైనా ఉంటాయా? ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఎలిమెంట్ అంటే dy/dx ఉంది కదా, dy/dx కానీ d3y/dx³ కానీ లేకపోతే d2y/dx² కానీ d⁴y/dx⁴ కానీ అన్నిటికీ మనం ఏమంటాము? డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ ఆర్ డిఫరెన్షియల్ ఎలిమెంట్స్ ఆర్ డెరివేటివ్స్ అని అంటాం. డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. వీ కెన్ కాల్ ఇట్ ఈదర్ డెరివేటివ్స్ ఆర్ డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ ఆర్ డిఫరెన్షియల్ ఎలిమెంట్స్. ట్రాన్సెండెంటల్ ఫంక్షన్ బేసిక్ డెఫినేషన్ ఏంటంటే ఆల్జిబ్రిక్ ఫంక్షన్ కాకుండా మిగతా ఏమైతే ఉంటాయో వాటన్నిటినీ ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ అంటాం. లైక్ ఎగ్జాంపుల్, ఆల్జిబ్రిక్ ఫంక్షన్ అంటే ఏం చేస్తావు? ax² + bx + c అని రాసుకున్నావు అంటే x వాజ్ ఆల్జిబ్రిక్ ఫంక్షన్ అని చెప్తావు. ఆల్జిబ్రిక్ ఫంక్షన్ కాకుండా మిగతా ఏముంటాయి సార్ మరి అంటే ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ ఉంటుంది, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ ఉంటుంది, లాగరిథమిక్ ఫంక్షన్ ఉంటుంది, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఉంటాయి. ఏముంటాయన్నా లైక్ ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్ కూడా ఏముంటాయి మనకు? ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ ఉంటాయి, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ ఉంటాయి, ఓకే, లాగరిథమిక్స్ ఉంటాయి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం ఏమంటాము? ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ అంటాం. ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ అంటాం. ఎప్పుడైతే ఇచ్చిన క్వశ్చన్లో ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఎలిమెంట్ ఉందనుకోండి, ట్రాన్సెండెంటల్ ఫంక్షన్ అంటే సైన్ ఆఫ్ కానీ, కాస్ ఆఫ్ కానీ, సైన్ ఇన్వర్స్ కానీ, కాస్ ఇన్వర్స్ కానీ, ఈ పవర్ కానీ, ఏ పవర్ కానీ, లాగ్ ఆఫ్ కానీ, ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ ఏమని చెప్పినానన్నా? ఫస్ట్లీ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అని చెప్పాను, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అని చెప్పినాను, అట్లాగే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అని చెప్తున్నాను, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, అట్లాగే లాగరిథమిక్ ఫంక్షన్స్. ఇవన్నిటి కూడా ఏమంటాం మనము? ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ అంటాం. ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ అంటాం. ఈ ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ ఎప్పుడైతే డైరెక్ట్గా ఉంటే పర్లేదు, అంటే sin x ఉన్నా, sin y ఉన్నా, cos y ఉన్నా, sin y ఉన్నా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, మనకి ఇబ్బంది కూడా ఏమి ఉండదు డిగ్రీకి అనుకునేటప్పుడు. డిగ్రీ అనుకున్నది ఏముండకూడదు అన్న అంటే ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ ఆఫ్ డెరివేటివ్ ఎలిమెంట్స్ ఉండకూడదు. ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ ఆఫ్ డెరివేటివ్ ఎలిమెంట్ ఉండకూడదు. ఒకవేళ ఉంటే దాన్ని ఏమన్నా ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ ఉందో చూసుకోవాలి. ఏం చెప్తున్నానా? ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ ఆఫ్ డెరివేటివ్ ఎలిమెంట్స్ ఉంటే మనం డిగ్రీ డిఫైన్ చేయలేం. ఇక్కడ చూస్తే e పవర్ d3y/dx³ అని ఉంది. అంటే ఇక్కడ ఈని ఎలిమినేట్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందని చూస్తాం. ఈయన ఎలా ఎలిమినేట్ చేయొచ్చు? పోనీ ఒకవేళ ఈయన నేను ఇక్కడ రాసిన అనుకోండి, d3y/dx³ ఇస్ నథింగ్ బట్ y3. ఈ రెండింటిని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే xy1 - y అని రాయొచ్చు. ఒకవేళ నేను ఈని ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి? బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేయాలి. బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తే y3 = log ఆఫ్ xy1 - y అని వస్తుంది. అంటే y3కి ఈ అనేది ఎలిమినేట్ అయిపోయింది. ట్రాన్సెండెంటల్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఎలిమినేట్ అయిపోయింది. బట్ ఇక్కడ ఏమైంది? ట్రాన్సెండెంటల్ ఫంక్షన్ ఆఫ్ y1 అని వచ్చింది మళ్ళీ. అంటే ఇక్కడ ఈ డెరివేటివ్ ఎలిమెంట్స్కి ఒకదానికి ఎలిమినేట్ చేద్దామని ట్రై చేస్తే ఇంకొక డిఫరెన్షియల్ ఎలిమెంట్కి ఏమవుతుంది? మళ్ళీ ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ లాగరిథమిక్ వస్తుంది. అంటే నువ్వు ఎంత కష్టపడినా ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ని మాత్రం ఎలిమినేట్ చేయలేవు. ట్రాన్సెండెంటల్ ఫంక్షన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఎలిమెంట్స్, డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ ఉన్న వాటిని ఎలిమినేట్ చేయడానికి ఫస్ట్ కేసులో పాసిబిలిటీ లేదు. కాబట్టి ఏమని చెప్తాను? ఖచ్చితంగా ఈ కేసులో డిగ్రీ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని చెప్తావు. డిగ్రీ ఈజ్ నాట్ డిఫైన్ చేయలేనని చెప్తాం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైంది? రైట్. కాబట్టి సెకండ్ క్వశ్చన్ ఇక్కడ చూసుకుంటే, సో d3y/dx³ x × log ఆఫ్ dy/dx అని ఉంది. దీన్ని సింపుల్ వేలో రాయాలంటే y3 x × లాగరిథమిక్ ఆఫ్ y1 అని రాయొచ్చు.
డిఫరెన్షియల్ ఎలిమెంట్ అనేది లాగ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ట్రాన్స్జెండెంటల్ ఫంక్షన్ అంటాం మనం. ట్రాన్స్జెండెంటల్ ఫంక్షన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా డిగ్రీ డిఫైన్ చేయాలని చెప్తాను. దానికన్నా ముందు బిఫోర్ ఉంటే కంక్లూజన్ చేయడం కన్నా ముందు ఏం చేయాలి, నేను దీన్ని ఎలిమినేట్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందో చూడాలి. ఎలిమినేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఎక్స్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే y3/x వస్తుంది ఈజ్ ఈక్వల్ టు log of y1. ఈ లాగ్ని ఇటు పంపిస్తే e⁻y3/x ఈజ్ ఈక్వల్ టు y1. అంటే y1కి ఒకవేళ నువ్వు ట్రాన్స్జెండెంటల్ ఫంక్షన్ రిమూవ్ చేద్దామని ట్రై చేస్తుంటే y3కి అంటే ఒక డిఫరెన్షియల్ ఎలిమెంట్కి ట్రై చేస్తుంటే ఇంకొక డిఫరెన్షియల్ ఎలిమెంట్కి ట్రాన్స్జెండెంటల్ ఫంక్షన్ వస్తుంది. అంటే e⁻y3x కూడా ట్రాన్స్జెండెంటల్ ఫంక్షన్ ఆఫ్ d3y/dx3 కాబట్టి బేస్డ్ ఆన్ దిస్ కేస్ ఆల్సో ఇందులో కూడా ఏమని చెప్తున్నానా, డిగ్రీ is not defined అని చెప్పి. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ sin inverse of dy/dx is equal to x plus y. ఫస్ట్ రెండు కేసులలో కూడా ఒక డిఫరెన్షియల్ ఎలిమెంట్కి నేను ట్రాన్స్జెండెంటల్ ఫంక్షన్ తీసేస్తే ఇంకొక డిఫరెన్షియల్ ఎలిమెంట్కి వస్తుంది కాబట్టి డిఫికల్టీస్ ఉన్నాయి. ఈ కేసులో y3కి నేను డిఫరెన్షియల్ ఎలిమెంట్స్ ఈ y3కి డిఫరెన్షియల్ ఎలిమెంట్కి నేను ట్రాన్స్జెండెంటల్ ఫంక్షన్ తీసేస్తే y1కి వస్తుంది. ఈ సెకండ్ కేసులో y1కి తీసేస్తే y3కి వస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. బట్ లాస్ట్ టూ కేసెస్లో మాత్రం ట్రాన్స్జెండెంటల్ ఫంక్షన్ని సక్సెస్ఫుల్గా మనం ఎలిమినేట్ చేయగలుగుతాం. అందుకని ఆల్వేస్ డిగ్రీ కన్ఫర్మ్ చేయడం కన్నా ముందు బిఫోర్ గోయింగ్ టు ద కంక్లూషన్ ఆఫ్ యువర్ స్టేట్మెంట్, ఇక్కడ మీరు కంక్లూజన్ చేయడం కన్నా ముందు ఖచ్చితంగా ఏదైనా పాసిబిలిటీ ఉందని చూసుకోవాలి. కాబట్టి లాస్ట్ టూ క్వశ్చన్స్ ఈ సైన్ అనే ఫంక్షన్ని అంటే ఎలా రాయొచ్చిన దీన్ని, సైన్ ఇన్వర్స్ ఆఫ్ y1 is equal to x plus y అని రాయొచ్చు. సైన్ ఇన్వర్స్ ఫంక్షన్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుందన్న, సైన్ ఫంక్షన్ అవుతుంది. అంటే దీన్ని ఏమని రాయొచ్చునన్న, y1 is equal to సైన్ ఆఫ్ x plus y అని రాస్తుంది. సైన్ ఇన్వర్స్ ఫంక్షన్ని సైన్ సైడ్ పంపించినప్పుడు ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో ఏమైనా డిఫరెన్షియల్ ఎలిమెంట్స్ సైన్ ఆఫ్ ఫంక్షన్లో వచ్చినాయా? ఖచ్చితంగా రాలేవు. ఎందుకంటే ఇక్కడ డిఫరెన్షియల్ ఎలిమెంట్ లేదని చెప్తున్నాను, ఇక్కడ డిఫరెన్షియల్ ఎలిమెంట్ లేదు. అంటే సైన్ ఆఫ్లో డిఫరెన్షియల్ ఎలిమెంటే లేదు. అంటే లెఫ్ట్ సైడ్ మాత్రమే డిఫరెన్షియల్ ఎలిమెంట్ మిగిలిపోయింది. ఈ కేసులో ఖచ్చితంగా నేను డిగ్రీ డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ డిగ్రీ బేసిక్ డెఫినేషన్ ఏంటి, హైయెస్ట్ పవర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆర్డర్ అంటే దేంతో డిఫైన్ చేసినావు నువ్వు, దీని బేస్కోవచ్చు. అంటే దీని పవర్ ఎంతైతే ఉంటుందో దాని డిగ్రీ అని చెప్తావు. దీని పవర్ ఎంత ఉందన్న, ఇక్కడ 1 ఉంది కాబట్టి డిగ్రీ ఏమవుతుందన్న, డిగ్రీ విల్ బి 1. Let me discuss one more problem on the same concept. ఇక్కడ log of dy/dx అంటే డెఫినెట్లీ దిస్ ఇస్ అ ట్రాన్స్జెండెంటల్ ఫంక్షన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఎలిమెంట్. అంటే లాగ్లో dy/dx లాగ్లో డిఫరెన్షియల్ ఎలిమెంట్ ఉందంటే ట్రాన్స్జెండెంటల్ ఫంక్షన్. ఈ బేసిస్లో చెప్పాలంటే డిగ్రీ ఇస్ నాట్ డిఫైన్ అని చెప్పొచ్చు. బట్ బిఫోర్ గోయింగ్ టు ద కంక్లూజన్, మన కంక్లూడ్ చేయడం కన్నా ముందు ఏమన్నా ఎలిమినేట్ చేయడానికి పాసిబిలిటీ ఉందా, ఎలిమినేట్ చేసిన తర్వాత ట్రాన్స్జెండెంటల్ ఫంక్షన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఎలిమెంట్ లేకుండా మనకు వస్తుందా లేదా? నువ్వు ఎలిమినేట్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఒకవేళ ఎలిమినేట్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ పంపించినావు లేకపోతే ఏదో ఒక సైడ్ పంపించినావు అనుకోండి, మనకు ఏం రావాలి, ట్రాన్స్జెండెంటల్ ఫంక్షన్స్ అంటే లాగరిథమిక్లో కానీ, ఇక్కడ ఉన్న 4 ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ట్రిగ్నోమెట్రీలో కానీ, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో కానీ, ఎక్స్పోనెన్షియల్స్లో కానీ, లాగరిథమిక్స్లో కానీ డిఫరెన్షియల్ ఎలిమెంట్ లేకుండా మనం ట్రై చేయగలగాలి. ఒకవేళ వచ్చిందా, దట్స్ ఇట్. రైట్, లెట్ మీ ట్రై దిస్. దీన్ని ఏం చేస్తున్నాను, ఈ లాగ్ ఇటు పంపిస్తే దెన్ dy/dx ఈజ్ ఈక్వల్ టు, ఈ లాగ్ ఇటు పంపిస్తే ఏమవుతుందన్న, ఈ పవర్ అవుతుంది, e⁻ax ప్లస్ by, e⁻ax ప్లస్ by. అంటే దీన్ని ఇంకా ఫర్దర్గా రాయాలంటే dy/dx ఇస్ నథింగ్ బట్ y1 ఈజ్ ఈక్వల్ టు e⁻ax ఇంటూ e⁻by అని రాయొచ్చు, e⁻ax ఇంటూ e⁻by. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో తీసుకుంటే ఈ పవర్లో ఏమైనా డెరివేటివ్ ఎలిమెంట్ ఉందా, అంటే ఈ పవర్లో ఏమైనా dy/dx కానీ, d2y/dx2 కానీ, dqy/dx2 ఏమైనా ఉందా, లేదు. ఈ రెండు కేసులు కూడా కంపేర్ చేస్తే ఎక్కడ కూడా డిఫరెన్షియల్ ఎలిమెంట్ లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ ట్రాన్స్జెండెంటల్ ఫంక్షన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఎలిమెంట్, బట్ e⁻ax అండ్ e⁻bx ఆర్ ట్రాన్స్జెండెంటల్ ఫంక్షన్స్. ఇక్కడ e⁻ax కానీ e⁻bx కానీ ఏమని చెప్తున్నా, ట్రాన్స్జెండెంటల్ ఫంక్షన్సే. బట్ డిగ్రీ డిఫైన్ చేస్తున్నప్పుడు మనకి ఏముండకూడదు, డిగ్రీ దేని బేస్కొని డిఫైన్ చేస్తున్నావు, నువ్వు డిఫరెన్షియల్ ఎలిమెంట్ బేస్ చేసుకుని డిఫైన్ చేస్తున్నావు డిగ్రీ అనేది. కాబట్టి డిగ్రీ డిఫైన్ చేస్తున్నప్పుడు ట్రాన్స్జెండెంటల్ ఫంక్షన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఎలిమెంట్స్ ఉండకూడదు. ట్రాన్స్జెండెంటల్ ఫంక్షన్స్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్ కానీ, ట్రాన్స్జెండెంటల్ ఫంక్షన్స్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్ కానీ ఉండొచ్చా సార్? డెఫినెట్గా ఉండొచ్చు. ట్రాన్స్జెండెంటల్ ఫంక్షన్స్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్ e⁻by కానీ, ట్రాన్స్జెండెంటల్ ఫంక్షన్స్ ఆఫ్
ఇండిపెండెంట్ వేరియబుల్ దట్ ఈస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ కానీ లేదు కాంబినేషన్ ఆఫ్ ట్రాన్స్జెండెంటల్ ఫంక్షన్ ఆఫ్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్ కానీ ఉండొచ్చు అంటే డెఫినెట్గా ఉండొచ్చు. బట్ ఏది ఉండకూడదు సార్ అంటే ట్రాన్స్జెండెంటల్ ఫంక్షన్స్ ఆఫ్ డెరివేటివ్ ఎలిమెంట్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉండకూడదు. దిస్ ఇస్ ఇంపార్టెంట్ రైట్. సో ఆఫ్టర్ ఆల్ అన్ని చూసిన తర్వాత ఇక్కడ డిగ్రీ ఏమని డిఫైన్ చేసినా డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆర్డర్ అనేది దేని డిఫైన్ చేసినావు, దీన్ని బేస్ చేసుకుని ఆర్డర్ డిఫైన్ చేసినావు. dy/dx హోల్ టు పవర్ ఎంత వస్తే అది మన డిగ్రీ అవుతుంది. ఎంత వచ్చిందన్న 1 వచ్చింది, దట్ విల్ బి డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ విధంగా ట్రాన్స్జెండెంటల్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎలిమినేట్ చేసే పాసిబిలిటీస్, ఎలిమినేట్ చేయడానికి లేని పాసిబిలిటీస్ రెండు కూడా చూసినాం మనం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్. We might expect in a question from this. ఈ విధంగా అడగవచ్చు. ఓకే, ప్లీజ్ నోట్ దిస్. రైట్, moving on to the next questions here. The first question, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 1/3 అనే రాడికల్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్లో 1/2 అనే రాడికల్ ఉంది. బోత్ రాడికల్స్ రిమూవ్ చేయాలి. లెఫ్ట్ సైడ్లో 1/3 రాడికల్ ఉంది, రైట్ సైడ్లో 1/2. అంటే 1/3 రిమూవ్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలన్నా ఖచ్చితంగా హోల్ క్యూబ్ చేయాల్సిందే. 1/2 రిమూవ్ చేయాలంటే ఏం చేయాలని ఖచ్చితంగా మనము బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ చేయాల్సిందే. ఎప్పుడైతే మీకు బోత్ సైడ్స్ రాడికల్స్ రిమూవ్ చేయాల్సిన క్వశ్చన్ మీకు ఇచ్చినప్పుడు క్యూబింగ్ చేసి స్క్వేరింగ్ చేయడం కన్నా బెటర్ ఏంటంటే కింద మీకు ఏవైతే రిమూవల్స్ పాసిబిలిటీస్ ఉన్నాయో ఇక్కడ 1/2 అంటే డినామినేటర్ ఏముందన్న 2 ఉంది. ఇక్కడ 1/3 డినామినేటర్ రాడికల్లో ఏముంది, డినామినేటర్ 3 టర్మ్స్. అంటే మీరు దేంతో చేయాలంటే ఈ 2ని ఈ 3ని మల్టిప్లై చేయండి, యూ విల్ గెట్ సమ్ వాల్యూ. ఏవైతే రాడికల్స్ రిమూవ్ చేయాల్సిన పరిస్థితి ఉందో ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే డినామినేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ లేకపోతే వాటి డినామినేటర్ ఏవైతే రాడికల్స్ని రిమూవ్ చేయాలనుకుంటున్నారో వాటి డినామినేటర్ వాల్యూస్ని జస్ట్ మల్టిప్లై చేయండి, సమ్ వాల్యూ వస్తుంది మీకు. ఆ వాల్యూని బోత్ సైడ్స్ పవర్స్ చేయండి, ఆ వాల్యూని బోత్ సైడ్స్ పవర్ చేయండి. అంటే సింగిల్ స్టెప్ మనకి రాడికల్స్ రిమూవ్ అయిపోతాయి. అంటే సింగిల్ స్టెప్ రాడికల్స్ రిమూవ్ అయిపోతాయి. లెట్ us see. అండ్ బోత్ సైడ్స్ నేను ఇప్పుడు 6 తోటి పవర్స్ చేస్తాను. అంటే ఏందనేది dy/dx నథింగ్ బట్ y1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 హోల్ పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు d²y/dx². d²y/dx² is nothing but y2 whole to the power of y2 power 1/2 whole to the power of 6. So ఇలా whole to the power of 6 తో చేసినప్పుడు there is a cancellations of course, 2 3s are 3 2s are cancellation is there, multiply అవుతే y1² is equal to y2 cube. ఫస్ట్ ఆర్డర్ విషయం అండ్ డిగ్రీ విషయం రెండు చూద్దాం మనం. ఆర్డర్ విషయానికి వస్తే ఆర్డర్ ఇస్ నథింగ్ బట్ దిస్ ఇస్ ఫస్ట్ 1 టైమ్ డెరివేటివ్, దిస్ ఇస్ 2 టైమ్ డెరివేటివ్. ఆర్డర్ అంటే ఖచ్చితంగా నేను చెప్పాలి, ఏం చెప్తానన్నా ఆర్డర్ ఇస్ నథింగ్ బట్ 2 here because 2 was greater than that of 1. సో హైయెస్ట్ డెరివేటివ్ ఎలిమెంట్ ఇస్ నథింగ్ బట్ y2, దాని అదన్ని ఆర్డర్గా చెప్తాం మనం. సో హైయెస్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో దాని పవర్ని మనం డిగ్రీ అని డిఫైన్ చేస్తున్నామో ఇక్కడ డిగ్రీ ఎంత వస్తుందన్నా మళ్ళీ డెఫినెట్లీ డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ 3. డిగ్రీ నథింగ్ బట్ 3. బట్ ఇక్కడ ఏంటన్నా రాడికల్స్ రిమూవ్ చేసాము రెండు సైడ్స్, బోత్ సైడ్స్, ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ ద రైట్ హ్యాండ్ సైడ్, బోత్ హ్యావ్ రిమూవ్డ్ ద రాడికల్. దోస్ ఆర్ 1/3 and 1/2. Whenever the question was asking to remove both the radicals, మీరు ఏం చేయాలి, రెండింటిని మల్టిప్లై చేయండి, you will get some value. You please multiply both the denominators of the radicals, then you will get some value. You please do powers on both sides with the same value, you will get a single step cancellation of both the radicals, right? This way. Coming to the order of this question, how many times it derivated? There is a 1 time derivative, this is a 0 times derivative element, there is no presence of a derivative element, here also 1 time derivative element. ఇక ఆర్డర్ విషయానికి వస్తే ఖచ్చితంగా 0,1లో ఖచ్చితంగా 1 వాజ్ హైయెస్ట్, దెన్ ఏం చెప్పచ్చు నాన్న, దిస్ ఇస్ ఆర్డర్ 1 అని చెప్పొచ్చు. డిగ్రీ డిఫైన్ చేయాలంటే ఫస్ట్ రాడికల్ ఉంది, ఇక్కడ రూట్ ఉంది, రూట్ ఇస్ నథింగ్ బట్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 అనేది రాడికల్, కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేయాలి. అంటే xy1 ఈజ్ ఈక్వల్ టు 1 + y1² రూట్ ఓవర్ 1 + y1² అని గివెన్ క్వశ్చన్ ఇచ్చాడు. దీన్ని బోత్ సైడ్స్ ఏం చేయాలనేది స్క్వేరింగ్ చేయాలి. బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తే స్క్వేర్ రూట్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ x² y1² ఈజ్ ఈక్వల్ టు 1 + y1² అనేది వస్తుంది. 1 + y1². ఈజ్ ఇట్ క్లియర్? అయితే ఇక్కడ మళ్ళీ డెరివేటివ్ ఎలిమెంట్ మీరు రాసుకున్నారనుకోండి, ఇక్కడ 1 టైమ్ డెరివేటివ్, ఇక్కడ 0 టైమ్స్ డెరివేటివ్, ఇక్కడ 1 టైమ్ డెరివేటివ్, డెరివేటివ్ ఎలిమెంట్ రెండు కూడా సేమ్గా ఉన్నాయి, రెండు కూడా సేమ్ ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా y1² ఉంది, ఇక్కడ కూడా y1² ఉంది, ఇక్కడ కూడా y1² ఉంది, రెండు కూడా సేమ్ వాల్యూస్ ఉన్నాయి. సో డిగ్రీ ఎలా డిఫైన్ చేస్తున్నాను నేను ఇక్కడ, డిగ్రీ ఇస్ హౌ మచ్
2. ఒకవేళ రెండు వాల్యూస్ డిఫరెంట్గా ఉన్నాయనుకోండి ఏం చెప్తాను, డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, హైయెస్ట్ పవర్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీంట్లో 2 ఉంది, 2, 3 ఉంటే ఖచ్చితంగా 3 డిగ్రీ అని చెప్తాను. రైట్. లాస్ట్ క్వశ్చన్ ఏముందన్న, y to the power of 1. హియర్ y to the power of 1 ఈజ్ నథింగ్ బట్ dy by dx. మనకు డిఫరెంట్ నోటేషన్స్ ఉన్నాయి. దట్ ఈస్ y డాష్ y to the power of 1 or y suffix 1 or f dash of x or dy by dx. Sometimes he might give you y to the power of dot also. These all are different notations for dy by dx. Y to the power of double dash or y suffix double dash or y2, we can say f double dash of x d square y by dx square or y to the power of 2 dots. We can call it in this way. ఇట్లా అడగచ్చు. సో ఇక్కడ కంపేర్ చేస్తే y1 పవర్ స్క్వేర్ అని ఉంది. y1 పవర్ స్క్వేర్ అంటే క్వశ్చన్ ఏంటంటే నాన్న, దిస్ ఈజ్ వెరీ సింపుల్. దట్ ఈస్ dy by dx హోల్ టు ద పవర్ ఆఫ్ స్క్వేర్ ప్లస్ 5 into y to the power of 1/3 is equal to x. ఆర్డర్ చెప్పాలి, డిగ్రీ చెప్పాలి. ఆర్డర్ చెప్పాలంటే డెరివేటివ్ ఎలిమెంట్స్ చూడాలి. 1 టైమ్ డెరివేటివ్, y was derivated with respect to x 1 time. ఇక్కడ ఏమైనా డెరివేటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయా? లేదు. ఇక్కడ ఏమైనా డెరివేటివ్ ఎలిమెంట్స్ ఉన్నాయా? లేదు. ఉన్నాయా? సో డెఫినెట్లీ ఆర్డర్ ఈజ్ డెఫినెట్లీ 1. కాబట్టి ద డిగ్రీ విషయానికి వస్తే డిగ్రీ చూసుకుంటే ఏమన్నా రాడికల్ ఎలిమెంట్స్ ఉన్నాయని మీరు చెక్ చేస్తారు. రాడికల్స్ ఎలిమెంట్ ఉన్నాయా అని చెక్ చేసినప్పుడు ఇక్కడ y to the power of 1/3 ఇస్ రాడికల్, బట్ ఎక్కడ ఉందనేది కూడా చూసుకోవాలి మీరు. ఇక్కడ ఏదో 1/3 ఉందని మళ్ళీ మీరు దాన్ని రైట్ తీసుకెళ్ళి క్యూబింగ్ చేసినారనుకోండి, అది మిస్టేక్ అవుతుంది. క్వశ్చన్లో అలాగే ఇచ్చిన చూడండి, ఇక్కడ మీకు ఈ స్టెప్ రాయకపోతే ఖచ్చితంగా y to the power of 1/3 అంటే రాడికల్ అనే థాట్ మనకు వస్తుంది. ఆ రాడికల్ రిమూవ్ చేయాలని ఒకవేళ దీన్ని అన్నింటి మనం ట్రాన్స్పోజ్ చేసుకొని చేస్తే అది మిస్టేక్ అవుతుంది. రాడికల్ దేనికి ఉండకూడదు అనేది మన కాన్సెప్ట్ మనకు గుర్తుండాలి. ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్టర్ రిమూవింగ్ ద రాడికల్ అయిన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఎలిమెంట్స్. అంటే y1, y2, y3 అప్ టు సో ఆన్ yn, dy by dx, d square y by dx square, dq by dx cube, d to the power of n y by dx to the power of n. డిఫరెన్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. డిపెండెంట్ వేరియబుల్ కానీ ఇండిపెండెంట్ వేరియబుల్ కానీ రాడికల్స్ ఉంటే డిగ్రీ క్యాలిక్యులేషన్లో ఏ ఇబ్బంది లేదు, డిగ్రీ క్యాలిక్యులేషన్లో ఏ ప్రాబ్లం లేదు. డిపెండెంట్ వేరియబుల్ ఎక్స్కి కానీ ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్కి కానీ డిపెండెంట్ వేరియబుల్ వైకి కానీ రాడికల్స్ 1/3 ఉన్నా లేదు ఫ్రాక్షన్ -1 ఉన్నా దెర్ ఇస్ నో డిఫికల్టీ ఇన్ క్యాలిక్యులేటింగ్ డిగ్రీ ఎస్పెషల్లీ. సో ఇక్కడ 1/3 రిమూవ్ చేయాలా? అవసరం లేదు. సో డైరెక్ట్ మనం డిగ్రీ డిఫైన్ చేయాలంటే యాజ్ ఐ సెడ్ డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో అక్కడ ఆర్డర్ విషయానికి వస్తే 2 వచ్చింది, ఇక్కడ ఆర్డర్ ఈజ్ 1 ఉంది, ఇక్కడ దీని పవర్ అంటే 2 వస్తుంది, హైయెస్ట్ పవర్ అంటే 2 వస్తుంది. డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ 2. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్లీజ్ నోట్. రైట్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్స్ హియర్. ద క్వశ్చన్ we need to find order and degree for this question. That is 1 plus y1 divided by 1 factorial plus y1 square divided by 2 factorial, y1 cube upon by 3 factorial up to so on is equal to e to the power of log x. ఈ క్వశ్చన్కి ఏమడుతున్నాడు? ఆర్డర్ అండ్ డిగ్రీ బోత్ వాల్యూస్ మనం కనుక్కోవాలి. ఆర్డర్ కనుక్కోవాలి, డిగ్రీ కనుక్కోవాలి. రైట్, ఫైన్. సెకండ్ క్వశ్చన్ y square is equal to 2c into x plus root t ఉన్నప్పుడు వాట్ ఆర్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ అని అడిగాడు. ద లాస్ట్ క్వశ్చన్ ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ ఆల్ కన్సెంట్రిక్ సర్కిల్స్ సెంటర్స్ అట్ h, k అన్నాడు. ఈ 3 క్వశ్చన్ మనం డిస్కస్ చేయబోతున్నాం. స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ 1 plus x by 1 factorial. ఈ ఫార్ములా ఎలా ఉంటుందంటే 1 plus x by 1 factorial x square by 2 factorial up to so on will be replaced by e power x. అంటే దిస్ ఇస్ ఎక్స్పోనెన్షియల్ అంటే e power x కి ఫార్ములా. అంటే ఇక్కడ x బదులు ఏముందో దాన్ని రీప్లేస్ చేసుకుంటే e power y1 is equal to e power log x. ఎక్స్పోనెన్షియల్ ఈక్వాలిటీ రూల్ తీసేసుకుంటే y1 is equal to log x. ఫస్ట్లీ నాకు ఏం కావాలన్నా ఆర్డర్ అండ్ డిగ్రీ బోత్ కావాలి. ఇక్కడ డిఫరెన్షియల్ ఎలిమెంట్ 1 టైం ఉంది, ఇక్కడ డిఫరెన్షియల్ ఎలిమెంట్ విత్ y విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియల్ ఎలిమెంట్ అనేది లేదు, కాబట్టి దిస్ ఇస్ 0. సో డెఫినెట్లీ ఆర్డర్ విల్ బి 1. డిగ్రీ విషయానికి వస్తే ఆర్డర్ ఏది ఉందో దాని పవర్ కావాలి. దానికన్నా ముందు ట్రాన్సెండెంటల్ ఫంక్షన్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఎలిమెంట్ ఏమో ఉందో చూడాలి. ట్రాన్సెండెంటల్ ఫంక్షన్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంది మనకు డిగ్రీ కనుకునేటప్పుడు ఏ డిఫికల్టీ లేదు. కాబట్టి 1 ఏదైతే మనకు ఆర్డర్ వచ్చిందో దాని పవర్ ఎంత ఉందన్న ఏమీ లేదు, అంటే 1 ఉందని అర్థం.
ఏమి లేదంటే దెర్ ఈజ్ ఏ 1 అని అర్థం, అంటే దట్ మీన్స్ వాట్ నాన్న, డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ 1. కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్ హియర్, y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2c ఇంటూ ఎక్స్ ప్లస్ రూట్ టీ. ఇక్కడ ఆర్డర్ చెప్పాలంటే ఆర్డర్ మనము డైరెక్ట్గా డిఫైన్ చేసినాను, ఆర్డర్ డైరెక్ట్లీ మనం డిఫైన్ చేయాలి. ఏంటంటే ఇక్కడ ఏదైతే సి ఇచ్చాడో దిస్ ఇస్ ఆర్బిటరీ కాన్స్టెంట్. వాట్ ఈ మెన్షన్ యూ డిడెంట్ మెన్షన్, సి ఈజ్ ఆర్బిటరీ కాన్స్టెంట్, ఆర్బిటరీ కాన్స్టెంట్స్. Hope you guys understood, hope you guys studied arbitrary constant. Constant fixed constants ఉంటాయి, arbitrary constants ఉంటాయి. సో ఇక్కడ C అనేది arbitrary constant చెప్తున్నాడు. ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డైరెక్ట్లీ ఆర్డర్ అంటే ఏం చెప్పొచ్చు నాన్న, ఆర్డర్ ఇస్ నథింగ్ బట్ దట్ డైరెక్ట్లీ ఇస్ ఈక్వల్ టు, ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్. దిస్ ఇస్ అ ఫార్ములా నాన్న, ఇది ఫార్ములా. అంటే ఒక జనరల్ సొల్యూషన్ ఏదో ఒకటి ఇచ్చి ఆర్ ప్రిమిటివ్ సొల్యూషన్, జనరల్ సొల్యూషన్ ఆర్ ప్రిమిటివ్ సొల్యూషన్ ఏదో ఒకటి ఇచ్చేసి ఆ ప్రిమిటివ్ సొల్యూషన్ ఇచ్చి దాని నుంచి మనకి ఏమంటున్నాడు, ఒక ఆర్బిటరీ కాన్స్టెంట్ మెన్షన్ చేసి ఆర్డర్ కనుక్కోమంటున్నాడు. ఏదైతే ఆర్బిటరీ కాన్స్టెంట్ ఎన్నైతే ఉన్నాయో, ఇక్కడ సింగిల్ ఆర్బిటరీ కాన్స్టెంట్ ఉంది, దాన్ని బేస్ చేసుకుని మనం ఆర్డర్ డిఫైన్ చేస్తాం. ఇక్కడ ఆర్బిటరీ కాన్స్టెంట్ సింగిల్గా ఉంది కాబట్టి డెఫినెట్గా ఆర్డర్ అని చెప్తున్నాను, ఆర్డర్ విల్ బీ 1, ఆర్డర్ అని చెప్పేస్తాం. బట్ కమింగ్ టు ద డిగ్రీ చేయాలంటే మళ్ళీ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తాం. జనరల్గా క్లాసికల్ మెథడ్లో ఏం చేస్తాము, డిగ్రీ అంటే మళ్ళీ దీన్ని మొత్తం డిఫరెన్షియేట్ చేసుకోవడం కానీ సబ్స్టిట్యూట్ చేయడం కానీ చేస్తాం. అంటే బోత్ సైడ్ డిఫరెన్షియేషన్ చేసేసి సి ప్లేస్లో వాల్యూ సిని ఎలిమినేట్ చేయాలి. అయితే ఇప్పటివరకు డిస్కస్ చేయండి ఏంటంటే డిగ్రీని విత్ రెస్పెక్ట్ టు ఆర్బిటరీ కాన్స్టెంట్స్ కూడా కనుక్కోవచ్చు. ఆర్బిటరీ కాన్స్టెంట్స్ యూజ్ చేసి నువ్వు ఎట్లయితే ఆర్డర్ని కన్ఫర్మ్ చేసావో అదేవిధంగా డిగ్రీని కూడా కన్ఫర్మ్ చేయొచ్చు. జాగ్రత్త వినండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఆర్బిటరీ కాన్స్టెంట్ని పోలినామియల్ ఫామ్లో రాయాలి. మనం ఏం చేస్తున్నాము, ఆర్బిటరీ కాన్సెప్ట్ని యూజ్ చేసి డిగ్రీని కూడా కనుక్కుంటున్నాము. మీరు కావాలంటే క్లాసికల్ మెథడ్ ఫాలో అయ్యి చూసినా డిగ్రీ సేమ్ వాల్యూ వస్తుంది. కెన్ చెక్ ఇట్. ఓకే, డెఫినెట్లీ. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఆర్బిటరీ కాన్స్టెంట్ ఏదైతే ఉందో అది పోలినామియల్ ఫామ్లో రాయాలి. సో దీన్ని పోలినామియల్ ఫామ్లో రాయాలంటే ఎలా అవుతుందన్న, వై స్క్వేర్ మైనస్ 2cx ఈజ్ ఈక్వల్ టు 2c ఇంటూ రూట్ సి అని వస్తుంది. పోలినామియల్ ఎక్కడైనా చెక్ చేసుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5 కానీ, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 కానీ ఉంటుంది. కానీ ఎక్స్ పవర్లో పోలినామియల్ అంటే అర్థం ఏంటన్నా, బేసిక్ డెఫినేషన్ ఆఫ్ పోలినామియల్ ఎక్స్ పవర్ n మస్ట్ బి పాజిటివ్ ఇంటీజర్. అంటే ఇక్కడ ఫ్రాక్షన్ రూట్ సి అనేది ఏంటన్నా రాడికల్. అంటే ఎక్స్ పవర్ సి పవర్లో ఇప్పుడు అంటే సి బదులు మీరు ఏం బిహేవ్ చేసుకోవాలి, ఎక్స్ అని బిహేవ్ చేయాలి. అంటే ఏం చేయాలి, రూట్ను రిమూవ్ చేయాలి. పోలినామియల్ ఎక్కడ కూడా మనకి ఫ్రాక్షన్స్ ఉండవు, p/q ఫామ్ ఉండదు. ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ పోలినామియల్ 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి n మస్ట్ బి పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. కాబట్టి ఏం చేస్తున్నా, ఈ రూట్ ఎలిమినేట్ అవ్వాలంటే బోత్ సైడ్స్ ఏం చేయాలి, నేను స్క్వేరింగ్ చేయాలి. బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తున్నాను. బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తే చూడండి ఏమవుతుందో. దెన్ ఇట్ విల్ బి y to the power of 4 ప్లస్ 4c square x square 4c² x square మైనస్ 4 into x y square c is equal to 4 into c cube. అంటే ఈ 4 into c cube కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకుంటే మైనస్ 4 into c cube is equal to 0. దీన్ని ఒక పోలినామ్ అంటే ఇప్పుడు నువ్వు cని వేరియబుల్ లాగా బిహేవ్ చేస్తూ x అండ్ yని కాన్స్టెంట్ అనుకోవాలి. ఏమనుకోవాలి, కాన్స్టెంట్ అనుకోవాలి. అట్లా చూసుకుంటే ఇది ఏమవుతుందన్న, 4c cube c టర్మ్స్ ఇది కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది. మీరు ఎప్పుడైతే పోలినామియల్ రాయగలిగినారో highest power of arbitrary constant of polynomial of arbitrary constant ని విత్ రెస్పెక్ట్ టు తీసుకొని ఎప్పుడైతే పోలినామియల్ రాసావో దాంట్లో హైయెస్ట్ పవర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్ హైయెస్ట్ పవర్ ఎంతైతే వస్తుందో దాన్ని డిగ్రీ అని డిఫైన్ చేయొచ్చు. మళ్ళీసారి వినండి, జాగ్రత్త వినండి. ఆర్బిటరీ కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు చేస్తూ నేను ఏం చేయాలి, పోలినామియల్ రాయాలంటే ఖచ్చితంగా నాకు రాడికల్ ఉండకూడదు. రాడికల్ ఉండదని పోలినామియల్ అనలేను నేను విత్ రెస్పెక్ట్ టు ఆర్బిటరీ కాన్స్టెంట్. ఆ రాడికల్ రిమూవ్ అంటే ఏం చేస్తాను, నేను ఇది లెఫ్ట్ సైడ్ పంపించుకొని బోత్ సైడ్ స్క్వేరింగ్ చేశాను. బోత్ సైడ్ స్క్వేరింగ్ చేసిన తర్వాత నాకు పోలినామియల్ ఫార్మ్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్ వచ్చింది. ఎప్పుడైతే నీకు పోలినామియల్ ఫార్మ్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్ వచ్చిందో ఖచ్చితంగా నువ్వు అప్పుడు అందులో ఉన్న హైయెస్ట్ పవర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్ 2, 1, 3 తీసుకుంటే హైయెస్ట్ పవర్ విల్ బి 3 డెఫినెట్లీ. ఇన్ దాట్ కేస్ డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ 3. డిగ్రీ అని ఏం చెప్పొచ్చు నాన్న, 3 అని చెప్పొచ్చు. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ డైరెక్ట్లీ మీరు చెక్ చేయండి, కావాలంటే డైరెక్ట్గా కూడా చెక్ చేయండి. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ చెక్ హియర్ ఇట్ సెల్ఫ్. నేను ఇక్కడ చేస్తాను చూడండి. బోత్ సైడ్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుందన్న, 2y y1 ఈజ్ ఈక్వల్ టు
2c అని మీరు అర్థమైందా? 2y1 ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ 2c అనేది 2c ఉంటుంది, x డెరివేటివ్ 1 c డెరివేటివ్ 0 అంటే y1 ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? c వచ్చింది. అంటే c ఎక్కడెక్కడైతే ఏముందో అక్కడ ఏం చేయాలి? నేను y1 రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేస్తే ఏమో చూడండి, y² ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ y1 ఇంటూ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ y1 వస్తుంది. రూట్ ఆఫ్ y1 వస్తుంది. ఇది నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే y² డివైడెడ్ బై 2y1 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ y1 వస్తుంది. రూట్ y1. దీన్ని మొత్తం ఎక్స్పాండ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఏమొస్తుందంటే y² మైనస్ ఎక్స్ 2y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు y1 ఇంటూ y1 స్క్వేర్ ఇంటూ y² వస్తుంది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇంటూ 4 కూడా ఉంటుంది ఇక్కడ. అంటే బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేసి ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూని నువ్వు రైట్ హ్యాండ్ సైడ్ పంపించేసుకుంటే 4 ఇంటూ y² ఇంటూ y1² ఇక్కడ y1² y1 ఇంటూ మల్టిప్లై చేస్తే ఏమైందన్నాడు అంటే ఫైనల్గా ఏమొస్తుంది ఇక్కడ నీకు y1 హోల్ టు ద పవర్ ఆఫ్ t అనే టర్మ్ వస్తుంది. చెక్ చేసుకోండి కావాలంటే. y1 హోల్ టు ద పవర్ ఆఫ్ 3 హైయెస్ట్ పవర్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ అ డిఫరెన్షియల్ ఈక్వేషన్. y1కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మీరు ఎంత అన్నా ఎక్స్పాండ్ చేయండి, a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో హైయెస్ట్ పవర్ విల్ బి 2. 3 వస్తుందా? రాదు. అంటే రైట్ హ్యాండ్ సైడ్లో ఏమొచ్చింది? 3 వచ్చింది. డిగ్రీ డెఫినేషన్ ఈజ్ నథింగ్ బట్ హైయెస్ట్ పవర్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ 3 వచ్చింది. దట్ ఈజ్ నథింగ్ బట్ 3. ఇస్ ఇట్ ఓకే? ఇస్ ఇట్ క్లియర్? రైట్, ఫైన్. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇట్లా ఆర్బిటరీ కాన్స్టెంట్ ఉన్నప్పుడు నాట్ ఓన్లీ ఆర్డర్ ఒకటే కాకుండా డిగ్రీ కూడా మీరు ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేయగలుగుతారు. సో లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ అవర్ డిస్కషన్, దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ ఆల్ కన్సెంట్రిక్ సర్కిల్స్ సెంటర్డ్ h, k. అంటే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలన్నా, కన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే మనకు తెలియాలి. వాట్ యు మీన్ బై కన్సెంట్రిక్ సర్కిల్స్? కన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ద సర్కిల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ సెంటర్. ద సర్కిల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ సేమ్ సెంటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చిన్న రాస్తున్నాను. ఇక్కడ మనకు కొన్ని సర్కిల్స్ ఇలా ఉన్నాయన్నమాట, డిఫరెంట్ సర్కిల్స్. చిన్న రాస్తున్నాను ఎగ్జాంపుల్ అర్థం కావడానికి మాత్రమే కొన్న 3 to 4 సర్కిల్స్ తీసుకుంటున్నాను. అన్ని సర్కిల్స్ కూడా ఒక సర్టెన్ సెంటర్గా ఉన్నాయి. ఒకవేళ ఇది ఆరిజిన్ అనుకున్నారనుకోండి, ఆరిజిన్ సెంటర్గా ఉన్నాయి. కన్సెంట్రిక్ సర్కిల్స్ అని వేటిని అంటామంటే మనము వాటి సెంటర్ అనేది సేమ్గా ఉంటుంది. సెంటర్ అనేది ఒకటే వాల్యూ ఉంటుంది, ఒకటే వాల్యూ అంటే ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఏమన్నాడు? ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ ఆల్ సర్కిల్స్ కన్సెంట్రిక్ సర్కిల్స్ సెంటర్డ్ అట్ h, k అన్నాడు. అంటే ఇవన్నీ ఇలా సర్కిల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ అనేది వాడు ఏమని చెప్తున్నాడు? h, k అనే పాయింట్ చెప్తున్నాడు. బట్ ఒక్కొక్క సర్కిల్ ఒక రేడియస్ మాత్రం ఏమవుతుంది? డిఫరెంట్ అవుతూ ఉంది. ఇది ఫస్ట్ రేడియస్ అనుకుంటే 1 యూనిట్ అనుకున్నాం అనుకో, సెకండ్ రేడియస్ పెరుగుతుంది, ఇంకో రేడియస్ పెరుగుతుంది, ఇంకో రేడియస్ పెరుగుతుంది, అట్లా పెరుగుతూ చాలా ఉన్నాయి. అలాంటి కొన్ని వందల సర్కిల్స్ ఉన్నాయి. అంటే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏం రాస్తున్నాను? డెఫినెట్గా నేను x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు h² అని ఈజ్ ఈక్వల్ టు r² అని రాస్తాం. ఆర్ ఈజ్ నథింగ్ బట్ వాట్ నాన్న? ఆర్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్. బట్ ఇక్కడ ఫ్యామిలీ ఆఫ్ ఆల్ కన్సెంట్రిక్ సర్కిల్ అన్నాడు, ఒక్క సర్కిల్ అనట్లేడు, ఫ్యామిలీ ఆఫ్ ఆల్ సర్కిల్స్ అంటున్నాడు. ఆల్ సర్కిల్స్ అనుకుంటున్నప్పుడు నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఉన్నాయని తెలిసినప్పుడు నీకు ఇన్ని సర్కిల్స్ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ సెంటర్ విల్ బీ ఫిక్స్డ్. ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్ కాన్స్టెంట్ వాల్యూ, వేరీ అవ్వట్లేదు. అంటే h, k ఆర్ ఫిక్స్డ్ వాల్యూస్, ఫిక్స్డ్ కాన్స్టెంట్స్ అని అర్థం. అంటే h, వాల్యూస్ చేంజ్ అవ్వట్లేదు. బట్ అదే ఇక్కడ రేడియస్ ఇండివిజువల్ ఒక్కొక్క సర్కిల్ని కన్సిడర్ చేసుకుంటూ వస్తే ఫస్ట్ సర్కిల్కి ఉన్న రేడియస్ లాస్ట్ సర్కిల్కి ఉండదు, పెరిగింది. అదే మిడిల్ సర్కిల్కి ఉన్న రేడియస్ ఫస్ట్ దానికి ఉండదు, రేడియస్ అనేది వేరీ అవుతూ ఉంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ అన్న. ఇక్కడ మనం ఆర్బిటరీ కాన్స్టెంట్ అనుకుంటున్నాం కదా, ఆర్బిటరీ కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ ద బేస్డ్ ఆన్ ఆర్బిటరీ కాన్స్టెంట్ బిహేవియర్ ద సిస్టమ్ బిహేవియర్ విల్ చేంజ్. అంటే ఒక కాన్స్టెంట్ అనేది ఫిక్స్డ్ వాల్యూ కాదు, వేరియబుల్ వాల్యూ కూడా ఉంటుంది అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఒక కాన్స్టెంట్ వాల్యూ చేంజ్ అవుతున్నప్పుడు ఆ సిస్టమ్ అనాలిసిస్ చేంజ్ అయింది అనుకోండి, దాన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్ అనొచ్చు. ఆర్ అనేది 1 అనుకోండి, ఒక సర్కిల్ వస్తుంది. ఆర్ అనేది 100 యూనిట్స్ అనుకోండి, ఇంకో సర్కిల్ వస్తుంది. ఆర్ అనేది 10 యూనిట్స్ అనుకోండి, ఇంకొక సర్కిల్ వస్తుంది. ఆర్ అనేది 1 lakh యూనిట్ అనుకోండి, ఇంకో సర్కిల్ వస్తుంది. ఆర్ అనేది కొన్ని వందల కోట్ల యూనిట్లు అనుకోండి, ఇంకో సర్కిల్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాట్ ఈ మెన్షన్డ్ హియర్, దిస్ ఇస్ ఫ్యామిలీ ఆఫ్ ఆల్ కన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. ఇదంతా చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే నాన్న, ఇక్కడ మనం ఏది ఆర్బిటరీ కాన్స్టెంట్ ఏది ఫిక్స్డ్ కాన్స్టెంట్ తెలిసి ఉండాలి. h, k ఆర్ ఫిక్స్డ్ కాన్స్టెంట్స్. ఆర్ వాజ్ సింగిల్ ఆర్బిటరీ కాన్స్టెంట్. ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి ఇక్కడ?
ఒక ఆర్బిటరీ కాన్స్టెంట్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్బిటరీ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎన్ని ఉంటుంది అని ఏమని చెప్తాం మనం దాన్ని? దట్ ఈస్ నథింగ్ బట్ ఆర్డర్. మనకి ఏం అడిగాడు అన్న? ఆర్డర్ అని అడిగాడు ఈ క్వశ్చన్లో. ఈ క్వశ్చన్లో ఏమడిగాడు? ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అడిగాడు. ఆర్డర్ కావాలంటే ఫస్ట్ నాకు ఆర్బిటరీ కాన్స్టెంట్ ఎన్ని ఉన్నాయో తెలవాలి. ఆర్బిటరీ కాన్స్టెంట్ ఎన్ని ఉన్నాయో తెలవాలంటే ఇచ్చిన క్వశ్చన్ని జాగ్రత్తగా చదవాలి మనం. ఏమన్నాడు? ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ ఆల్ కన్సెంట్రిక్ సర్కిల్స్ సెంటర్డ్ ఎట్ హెచ్ కామా కే అన్నాడు. అన్ని సర్కిల్స్ ఒకవేళ హెచ్ కామా కే అనే పర్టిక్యులర్ ఫిక్స్డ్ వాల్యూ దగ్గర సెంటర్ అయి ఉంటే దాని ఆర్డర్ ఏందని అడిగాడు. అట్లా సెంటర్ అయి ఉన్నప్పుడు హెచ్ కామా కే వాల్యూస్ అనేటి ఫిక్స్డ్ వాల్యూస్ కాబట్టి వేరీ కావట్లేవు కాబట్టి వాటిని ఫిక్స్డ్ వాల్యూస్ అంటాం. ఆర్ అనే వాల్యూ సింగులర్ వాల్యూ, చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూతో పెరుగుతూ వెళ్తుంది కాబట్టి దట్ ఇస్ వేరియబుల్ వాల్యూ. దాన్ని బట్టి ఈ సిస్టమ్ బిహేవియర్ చేంజ్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ ఆర్బిటరీ కాన్స్టెంట్ అని అంటున్నాం. సో ఆర్బిటరీ కాన్స్టెంట్ ఒకటే ఉంది కాబట్టి ఆర్డర్ ఆఫ్ ది ఈక్వేషన్ విల్ బి 1 అని చెప్తున్నాం. బట్ ఈ క్వశ్చన్లో ఏమడిగాడు? ఆర్డర్ అడిగాడు. ఆర్డర్ మనం కంక్లూడ్ చేసాం. ఓకే ఫైన్, దిస్ ఇస్ డిస్కషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఒకవేళ ఇదే క్వశ్చన్కి డిగ్రీ అడిగినాడు అనుకోండి. ఇదే క్వశ్చన్కి నువ్వు రిప్రజెంట్ చేసినావు x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అని రిప్రజెంట్ చేసినావు. ఇదే క్వశ్చన్కి కూడా డిగ్రీ అడిగినాడు అనుకోండి, ఏం చేయాలి? ఎందుకంటే ఆర్బిటరీ కాన్స్టెంట్ ఉన్నప్పుడు నువ్వు డిగ్రీ కూడా కనుక్కోవచ్చని చెప్పాను. ఇంతకుముందు చేసిన క్వశ్చన్ మనం చెప్పినాం. ఏం చేయాలన్నా? సింప్లీ దీన్ని మనం ఎక్స్పాండ్ చేయాలి. ఫస్ట్ ఏమవుతుందని ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2hxx మైనస్ 2ky ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకోవాలి. అంటే ఇక్కడ చూసుకుంటే హెచ్ అనేది ఫిక్స్డ్ కాన్స్టెంటే, కే అనేది ఫిక్స్డ్ కాన్స్టెంటే. ఒక కాన్స్టెంట్ స్క్వేర్ ఇంకో కాన్స్టెంట్ స్క్వేర్ను యాడ్ చేసినాం అనుకోండి ఏమొస్తుంది? కాన్స్టెంటే వస్తుంది. ఇంకో కాన్స్టెంట్ స్క్వేర్ని మైనస్ చేసినాం అనుకో ఏమొస్తుంది? ఇంకో కాన్స్టెంటే వస్తుంది. అంటే 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే ఏం చేస్తానన్నా? 2 స్క్వేర్ ఇస్ 4, 3 స్క్వేర్ ఇస్ 9, 4 ప్లస్ 9 13 ఈజ్ అ కాన్స్టెంట్. అంటే కాన్స్టెంట్ సమ్మేషన్, కాన్స్టెంట్ సబ్స్ట్రాక్షన్ ఖచ్చితంగా ఇంకో కాన్స్టెంటే వస్తుంది. అంటే దీన్ని ఎలా రాసినా? దిస్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఐ మిస్ ది వై స్క్వేర్ ఇయర్ నన్న, వై స్క్వేర్ కూడా రాయాలి. వై స్క్వేర్ మైనస్ 2hx మైనస్ 2ky. సమ్మేషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ కాన్స్టెంట్స్ విల్ గివ్ యూ కాన్స్టెంట్. బట్ ఇక్కడ ఆర్బిటరీ కాన్స్టెంట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని అన్ని కూడా ఏమని చెప్పచ్చు నన్న? ఒక ఆర్బిటరీ కాన్స్టెంట్ పి అని చెప్పొచ్చు. ఎప్పుడైతే మీరు పోలినామియల్ ఫామ్ రాశారో, పోలినామియల్ ఫామ్ రాసిన తర్వాత హైయెస్ట్ పవర్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్ చెప్పాను. ఇక్కడ ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి నాన్న? ఒకటే ఒక ఆర్బిటరీ కాన్స్టెంట్ ఉంది. అంటే ఇదే కదా, ఇది ఎందుకు ఆర్బిటరీ కాన్స్టెంట్? కూడా ఇది ఇంక్లూజన్ ఆఫ్ ఆర్బిటరీ కాన్స్టెంట్ అయ్యి ఉంది కాబట్టి ఆర్బిటరీ కాన్స్టెంట్ అన్న. సో ఈ ఆర్బిటరీ కాన్స్టెంట్ పవర్ ఎంత ఉంది? ఉందన్న? 1 ఉంది. కాబట్టి డిగ్రీ ఏమని చెప్పొచ్చు ఇక్కడ నేను? డిగ్రీ ఈజ్ నథింగ్ బట్ 1 అని చెప్పొచ్చు. 1. ఈ విధంగా మనం అనాలిసిస్ చేయొచ్చు. హ్యావ్ యు అండర్స్టూడ్ దిస్? రైట్, మేక్ ఎ నోట్.